మానసిక స్థితి సరిగా లేని అన్నకు అండగా ఉండాల్సిన తమ్ముడే కాల ఎముడిగా మారాడు. బీమా సొమ్ములు కాజేయాలనే కుట్రతో అత్యంత కిరాతకంగా హత్య చేయించాడు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి తప్పించుకోవాలని ప్రయత్నించి చివరకు కటకటాల పాలయ్యాడు. కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన మాయమవుతున్న మానవ సంబంధాలకు మరో సాక్ష్యంగా నిలిచింది. కరీంనగర్ జిల్లా రామడుగులో దారుణం చోటు చేసుకుంది. చేసిన అప్పులు తీర్చడానికి సొంత అన్నపైనే బీమా చేయించి దారుణంగా హత్య చేశాడు అతని తమ్ముడు. రామడుగుకు చెందిన మామిడి నరేష్ 3 ఏళ్ల క్రితం 2 టిప్పర్లు కొనుగోలు చేశాడు. వాటిని అద్దెకిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కొన్నాళ్లుగా వ్యాపారం సరిగా సాగక అప్పులు చేశాడు. నెల వాయిదాలు చెల్లించడానికి ఇబ్బందులు పడ్డాడు. తెలిసిన వారి దగ్గర అప్పులు తీసుకోవడంతో పాటు షేర్ మార్కెట్లోనూ పెట్టుబడి పెట్టి నష్టపోయాడు. ఇలా 1,50,00,000 వరకు బాకీ పడ్డాడు. ఈ క్రమంలో తనతో పాటు ఇంట్లోనే ఉంటున్న అవివాహితుడైన అన్న మామిడి వెంకటేష్ ను చంపాలని కుట్రకు పన్నాడు. 2 నెలల కింద అన్న వెంకటేష్ పేరుపై 4 ప్రైవేటు సంస్థలతో పాటు పలు ప్రభుత్వ బీమా సంస్థల నుంచి వేర్వేరుగా నరేష్ 4,14,00,000 విలువగల పాలసీలు చేయించాడు. ఇదే సమయంలో రాకేష్ అనే వ్యక్తి తనకు ఇవ్వాల్సిన 7 లక్షల కోసం నరేష్ పై ఒత్తిడి పెంచాడు. దీంతో తన అన్నను ప్రణాళిక ప్రకారం చంపుతున్నానని, సహకరిస్తే ఇవ్వాల్సిన 7 లక్షలకు అదనంగా 13 లక్షలు ఇస్తానని చెప్పాడు. 2 లక్షలు ఇస్తానని టిప్పర్ డ్రైవర్ ప్రదీప్ ను సైతం ఒప్పించాడు. ఒకవేళ తప్పిదం బయటపడితే అందరం శిక్ష అనుభవించాలని ఒప్పంద సమయంలో వీడియో తీసుకున్నారు. పథకంలో భాగంగా గత నెల 29న రామడుగు శివారులో టిప్పర్ బ్రేక్ డౌన్ అయినట్లు నరేష్ కు డ్రైవర్ ఫోన్ చేసి చెప్పాడు. తన అల్లుడు బైక్ పై వెంకటేష్ ను టిప్పర్ వద్దకు పంపించిన నరేష్ ఆ వెనకాలే అక్కడకు వెళ్లాడు. ఈ క్రమంలో టైర్ కింద జాకీ పెట్టమని వెంకటేష్ ను కిందికి పంపి ఆ తర్వాత నరేష్ టిప్పర్ నడిపించి దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత ప్రమాదవశాత్తు జరిగిందని పోలీసులను నమ్మించాడు. అయితే 30వ తేదీన బీమా సంస్థకు చెందిన ప్రతినిధులకు అనుమానం రావటంతో పోలీసులను ఆశ్రయించారు. పలు కోణాల్లో విచారించిన పోలీసులు ప్రమాదంలో చనిపోలేదని, కావాలనే హత్య చేసినట్లుగా నిర్ధారించారు. కేసులో ప్రధాన నిందితుడితో సహా 3 పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు కరీంనగర్ సిపి గౌస్ ఆలం తెలిపారు. అక్యూజ్ ప్లాన్ ఏంటి అంటే డ్రైవర్ మీద యాక్సిడెంట్ కేసు అయితే హీ విల్ బి సేవ్డ్ అండ్ డ్రైవర్ కూడా ఇంకొకటి ఫ్రెండ్ థర్డ్ అక్యూజ్డ్ అతన్ని కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి దే రికార్డెడ్ అ వీడియో ఆల్సో. ఆ వీడియోలో దే రికార్డెడ్ దట్ హౌ దే విల్ డూ దిస్ మర్డర్ అండ్ క్లెయిమ్ ఇట్ ఎస్ అన్ యాక్సిడెంట్. ఆ వీడియోలో మొత్తం క్లియర్ గా మనకి ఎవిడెన్స్ వచ్చింది. ఆ తర్వాత మొత్తం ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మనకి ఎంటైర్ కాన్స్పిరసీ రివీల్ అయింది అండ్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ లో మొబైల్ ఫోన్ కంటైనింగ్ ద వీడియో ఆఫ్ ద మర్డర్ కాన్స్పిరసీ, other mobile phones of the accused, mottam insurance documents athani intlo dorikindi, whatever he has taken in last 2 months. So these evidence are sufficient to charge these people under crime of offense of murder under section 103 BNS. Ee muguruki arrest cheyadam jarigindi and under murder section and criminal conspiracy we will be sending them to judicial remand. 2 రోజుల్లోనే ఈ కేసును ఛేదించిన పోలీసులను సిపి గౌస్ ఆలం అభినందించారు.